స్పిరిట్ సినిమా గురించి భయంకరమైనటువంటి అప్డేట్ అయితే బయటకు వచ్చింది. సినిమా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి సందీప్ రెడ్డి వంగా చెప్పండి. ఇదంతా కూడా మనకు తెలిసింది. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 18 మంది మ్యూజిక్ డైరెక్టర్లను వాడుతున్నంట. మన టాలీవుడ్ ఏ తోపు మ్యూజిక్ డైరెక్టర్లలో వాళ్ళ దగ్గర నుండి మన అనిరుద్, మన బాలీవుడ్, హాలీవుడ్ నుండి కూడా మ్యూజిక్ డైరెక్టర్లను పిలిపించుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేపిస్తుండు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ అప్డేట్ నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో సాంగ్స్ కి చాలా తక్కువ ఉంటుందంట, సాంగ్స్ అంత ప్రిఫరెన్స్ కూడా ఉంటుందంట. మొత్తం కూడా పొలిటికల్ డ్రామా అంట. జస్ట్ ప్రభాస్ కాప్ లాగా, పోలీస్ లాగా కనపడతారంట. ఒక పోలీస్ అయ్యి ఉండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, సీఎం కి, పిఎం కి తనంటే దడ, తను ఒకసారి అడుగు పెట్టిందంటే పార్లమెంట్ అయినా సరే దద్దరెళ్ళింది అనేటటువంటి కాన్సెప్ట్ తో సినిమా తీయబోతున్నా అనేటటువంటిది మనకైతే న్యూస్ బయటకు వచ్చింది. ఇవన్నీ విన్న తర్వాత వామ్మో అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగిద్ది. ఏదో బిగ్ గా ప్లాన్ చేస్తాను అనమాట. ఇంకా అంతెందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు రాజసాబ్ 1000 కోట్లు కొట్టిద్దన్న మీరు నమ్మరు, ఫౌజీ 1000 కోట్లు కొట్టిద్దన్న మీరు నమ్మరు. కానీ స్పిరిట్ సినిమా 2000 కోట్లు కొట్టిద్దంటే కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. అదే ఆ సినిమాకు ఉన్నటువంటి దమ్ము హైప్. అందుకే ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశా, కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేసి